బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక మినిస్టర్ అంటే ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, తనకు ఇబ్బంది కలిగినా ప్రజలకు అసౌకర్యం జరగకుండా చూసుకోవాలి. కానీ కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు, జనం ఏమైనా పోయినా పర్లేదు, వారు ఇబ్బంది పడ్డా ఫరక్ పడదు, మా పని మాత్రం నడవాలని అంటున్నారు మంత్రులు. ప్రజలన్నా ప్రజల కష్టాలన్నా ఈ కాంగ్రెస్ మంత్రులకు లెక్కలేదు. అందుకు తాజా ఉదాహరణే మంత్రి కోమటిరెడ్డి వ్యవహారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రహమత్ నగర్ డివిజన్లో ట్రాఫిక్ మొత్తం జామ్ చేసి పారేశారు. ఏకంగా నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టారు మంత్రివర్యులు. 5-10 కాదు 20 నిమిషాల పైనే ప్రధాన రహదారి మీద తన పడవంత కారు ఆపి మీడియాతో ముచ్చటించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్న వారిది ప్రేక్షక పాత్రనే అయ్యింది. ట్రాఫిక్లో విసిగిపోయి మంత్రి కోమటిరెడ్డిపై జనం రుసరుసలాడారు. బాధ్యత గల ఒక మినిస్టర్ అయి ఉండి ఇలా జనానికి ఇబ్బందులు కలిగించడం ఎంతవరకు కరెక్ట్ అని జనం తీవ్రంగా మండిపడ్డారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. సురేష్, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాసేపటి క్రితం పర్యటించారు. ప్రచారం నిర్వహించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తిగా ట్రాఫిక్ ఏర్పరిచి అక్కడ ఉన్నటువంటి వాహనదారులకు తీవ్రంగా ఇబ్బందులు కలిగించారు. ఎన్నికల కోడ్ను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపయోగించుకుంటూ ఎన్నికల కోడ్ను ప్రతి క్షణం ఉల్లంఘిస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు, మరో కాంగ్రెస్ నేత అయినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదయాన్నే ప్రచారానికి వెళ్లారు. కొంత పనులున్నటువంటి వాళ్ళంతా కూడా రోడ్లపైకి రావడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 20 నిమిషాల పాటు తాను ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా పూర్తిగా ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తిగా వాహనదారులకు ఎటు ప్రయాణికులకు పెద్ద ఎత్తున కష్టం కలిగించినటువంటి పరిస్థితి మనకు విజువల్స్ లో క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి క్షణం ఏదో ఒక చోట ఇట్లా ఇబ్బందులు పెడుతూనే జనాన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి కాంగ్రెస్ నేతల తీరును అక్కడ ఉన్నటువంటి రహమత్ నగర్ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా కూడా తీవ్రంగా మండిపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి వెళ్ళినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపు నడి రోడ్డు మీద 20 నిమిషాల పాటు ప్రెస్ మీట్ నిర్వహించి వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితి. అటు పోలీసులు కావచ్చు, ఎన్నికల అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కూడా కనీసం ఆ అంశాన్ని కూడా పట్టించుకోలేదు. చిన్న చిన్న వార్తల మీద కంప్లైంట్లు చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఈ విధంగా ఎక్కడికక్కడ రోడ్లపైన ప్రచారాలు నిర్వహించకూడదు, కానీ పర్మిషన్ తీసుకోవాలి. ప్రెస్ మీట్లు నిర్వహించినా కానీ ప్రచారం నిర్వహించినా కానీ ఖచ్చితంగా ఎన్నికల అధికారుల పర్మిషన్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కానీ నడి రోడ్డు పైన ఇలా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి పోలీసుల తీరు కూడా అనుమానాస్పదంగా మనకు కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి వ్యవహారం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. కిలోమీటర్ల మీద వాహనాలన్నీ కూడా నిలిచిపోయి పూర్తిగా తాను ప్రచారం నిర్వహిస్తున్నారా లేక ప్రెస్ మీట్ పెట్టడానికే ఇటు రహమత్ నగర్ కు వచ్చారా అనే కోణంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా అటు ఆర్టీసీ బస్సులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, చిన్న చిన్న పనుల మీద కావచ్చు, సరుకులు తీసుకొని ఇంట్లోకి వెళ్లాలనుకున్న వాళ్ళంతా కూడా నడి రోడ్డు పైనే ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం రద్దీగా ఉండేటువంటి రహమత్ నగర్ డివిజన్ లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పరచడంతో మంత్రి కోమటిరెడ్డి వ్యవహారం పైన అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక చోట కాదు, ప్రతి చోట ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అటు మంత్రి సీతక్క కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, లేదంటే మంత్రి వివేక్ తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మిగతా కాంగ్రెస్ నేతలు, ఇటు జూబ్లీహిల్స్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఇదే పరిస్థితుల్లో కొనసాగుతా ఉన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పరుస్తూ జనానికి చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. టీఆర్ఎస్ కూడా శాంతియుతంగా ప్రచారం నిర్వహిస్తుంది. ఇంటింటికి వెళ్లి వాళ్ళ ఇంటికే వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అటు మరోవైపు బీజేపీ కూడా ఇదే పరిస్థితి మొన్న కనిపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ వ్యవహారాలు చూసినట్లయితే ఖచ్చితంగా జనానికి మరింత కోపాన్ని తెప్పిస్తుంది. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వ్యవహారం కూడా మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపైన ఎన్నికల అధికారులు ఏ విధంగా స్పందిస్తారని మాత్రం మనం వేచి చూడాలి. సురేష్, కిరణ్, రోడ్డు ఇరువైపులా మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తానికి అసలు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ మాట్లాడాలనే ఆలోచన కూడా లేకుండా అంతా నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అసలు?
ఖచ్చితంగా సురేష్, మీరు చెప్పినట్టుగానే ఒక ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలి, ఎక్కడ ప్రెస్ మీట్ నిర్వహించాలి, ఎక్కడ ప్రచారం నిర్వహించాలి, ఏ గల్లీ నుంచి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి అనేది ఒక ప్రణాళిక అయితే ఖచ్చితంగా మంత్రికి ముందుగానే సమాచారం ఆ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ నేతల తీరు చూసినట్లయితే ఎక్కడికక్కడ ప్రచారం నిర్వహిస్తూ రోడ్లపైనే మాట్లాడుతూ జనానికి ఇబ్బందులు కలిగిస్తూ రోడ్లపైనే వచ్చిపోయేటువంటి వాళ్ళని పలకరిస్తూ పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పరిచి వాహనదారులకు ఇటు ప్రయాణికులకు కూడా తీవ్రంగా ఇబ్బందులు కలిగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు షాపు యజమానులు కూడా ఈ అంశం పైన తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ఒక షాప్ ముందు 20 నిమిషాలు అరగంట సేపు వాహనాలు కనుక ఆగితే పూర్తిగా షాప్ లోకి వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బంది, రోడ్డు పైన వెళ్లేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది. అటు మెడికల్ ఎమర్జెన్సీకి వెళ్లాలన్నా లేదంటే ఏదైనా సరుకులు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకు ఆ ఏరియా సెంటర్ పాయింట్ కావడంతో వెళ్లేటువంటి వాహనదారులకు తీవ్రంగా ఇబ్బందులు లేదు. రెండు వైపులా మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు మీడియాతో మాట్లాడుతున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరోవైపు రోడ్డు పైన కూడా వాహనాలు ఆగిపోయినటువంటి పరిస్థితి మనకు దాదాపు కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా చేసేది లేక చేతులు ఎత్తేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. దాదాపు అరగంట సేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు మరో అరగంట సేపు వెళ్లాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకొని రోడ్లపైన ప్రచారాన్ని నిర్వహించకుండా చేయాల్సినటువంటి పనులు అయితే ముందస్తుగా మనకు కనిపించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కిరణ్.